सी वॉइस न्यूज़ की स्वागतम। సామాజిక పెన్షన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు। వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం క్రింద పెంచిన పెన్షన్ 3000 రూపాయలు అందించే కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శెట్టి బలిజ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న పెన్షన్ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు। జిల్లాలో నేటి వరకు అర్హులైన 25 రకాల పెన్షన్దారులకు 2,38,321 మందికి 69.97 కోట్ల రూపాయలు అందజేస్తున్నామన్నారు। వీటిలో ఇప్పటి వరకు ఉన్న 1,96,624 మందికి జనవరి 1 నుంచి 8 రకాల పెన్షన్దారులకు వృద్ధాప్య, చేనేత కార్మికులు, వితంతు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ చర్మకారుల పెన్షన్లు 2,750 రూపాయలకు 250లను కలిపి 3,000 రూపాయలను పెంచడం ద్వారా 4.92 కోట్ల రూపాయలు, నూతనంగా మంజూరైన 4,274 మందికి 1.28 కోట్ల రూపాయలు, మొత్తం 2,08,98 మందికి 6.29 కోట్ల రూపాయలను అదనంగా అందిస్తున్నామన్నారు। జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమము ప్రజాప్రతినిధుల సంక్షేమంలో ఈ నెల 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్నామన్నారు। నియోజకవర్గాల వారీగా ఆచంట 30,415 మందికి 8,80,74,000 రూపాయలు, భీమవరం 32,078 మందికి 9,50,37,500 రూపాయలు, నర్సాపురం 28,185 మందికి 8,28,55,000 రూపాయలు, పాలకొల్లు 30,533 మందికి 8,94,32,000 రూపాయలు, తాడేపల్లిగూడెం 32,581 మందికి 9,65,16,000 రూపాయలు, తణుకు 37,493 మందికి 10,99,85,500 రూపాయలు, ఉండి 36,562 మందికి 10,68,43,500 రూపాయలు, గణపవరం మండలంలో 9,081 మందికి 2,67,91,500 రూపాయలు, మొత్తం 2,36,928 మందికి 69,55,35,000 రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు। చివరిగా పెన్షన్దారుల అవగాహన గోడపత్రిని ఆవిష్కరించి లబ్ధిదారులకు నమూనా చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు। ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, డిఆర్డీఏ పీడీ శివప్రసాద్ యాదవ్, జిల్లా గ్రామ వార్డు సచివాలయాల అధికారి కేసీహెచ్ అప్పారావు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। నమస్కారం।